సో హాయ్ గాయ్స్, నేనైతే మన ఫస్ట్ లాగ్ హోప్ మనకి ఒక చూద్దాం. మన అందరైతే వచ్చి స్టార్ట్ అయ్యి 6 స్టార్ట్ అయితే వచ్చేసి మనమే దూరం లేట్ లేట్ అయింది. సో మనమైతే ఇప్పుడు కొంపల నుంచి స్టార్ట్ అవుతున్నాం గచ్చిబౌలికి. రఫ్లీ 18 కిలోమీటర్స్ ఏమో ఉంది ఈ నుంచి. మన వాళ్ళైతే మన గాయస్ అయితే ముందే వెళ్ళిపోయారు ఆల్రెడీ. మనం కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. తెలిసే ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరు తప్పాలేమో. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈ రోడ్ చాలా ఖాళీ ఉంది, లేకపోతే మల్లారెడ్డి బస్సులతో నిండిపోయేది అంతా. స్పీడ్ ఇదేం రావు వీళ్ళకి, ఇదేం ఆనందం ఏమో. రోడ్డు మధ్యలో యూటర్న్ తీస్తారు వీళ్ళు ప్లెయిన్ రోడ్లో. ఇగో మన ఇంకో బైక్ V3S, ఈ బ్రో నేను కలిసి వెళ్తాను ఇక్కడ నుంచి, కొంపల నుంచి. మేమిద్దరమే వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. పక్కు ఇదే అయిపోతుంది. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉంది. మనం గచ్చిబౌలిలో ఒక మీటింగ్ స్పాట్ ఉంది, అక్కడి నుంచి మనం మెయిన్ కెఫేకి వెళ్ళాలి. హాట్ టీ అని కెఫే పేరు. కొంచెం క్రియేటివిటీగా 90s థీమ్ లెక్క పెట్టిరంట. ఇండికేటర్ బంద్ చేయరా వస్తుండే అని. ఇండికేటర్ రా ఎంగిస్తారా నువ్వు ముద్దన వద్దా. నాడు ఇండికేటర్ అటే సీటు పోతున్నాడు, ఇదే అటు పోతుంది. ఏం చెప్పదు ఇక అంటే అవి అంటే చేతున్నది.
కొట్టురా మన టైం లేదురా. వావ్. ఎందుకు పండగట్టింది అట్లా వెళ్తున్నాయి బాయ్లో అంటే పెట్టే బాయ్. ఉంది అదండి ఇది ఫన్. వావ్ నైస్ రోడ్. ఇంకేసాను ఏంటది పోతా బయట మోడల్ జింటూ మోడల్. ఉచ్చిగా ఇంటున్నా అక్కడ అమ్మాయి అన్ని బండ్లు వచ్చినాయి అనుకుంటా. కొత్తది మీరు ముందు వచ్చి కూడా ఎప్పుడు వచ్చారు? మళ్ళీ వస్తారు కాదు మొన్న వస్తారు మళ్ళీ వస్తారు వ్యాన్ వేసుకొని వస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మనం చాట్ కోసం ఇట్లా లేపంగా నాకు ఓవరాల్ పైకి దిగింది. jamaah lại jamaah tak bukan tu nanti మన బండి అంటే మనం చాలా జల్దీ వచ్చినాం కాబట్టి మన బండి లాస్ట్లో పెట్టినాం. లేకపోతే ఆడేమో ఉండాల్సింది ఈ మూలకు వాడింది ఏం కాదు. వీళ్ళెవరు గెస్ట్ పేరెంట్సా? మనోడేనా కాదా? నేను ఎక్స్ప్లెయిన్
అయిపోతుంటే అవసరం మన బ్రేకే అవసరం లేదు. ఆటోమేటిక్ ఉంటే మన అన్నీ ఓ మనోళ్ళేనా ఇందాక పోయినప్పుడు కారు పక్కకి వెళ్ళి పోతలేదు అనుకుంటున్నాం. పండ పెడదామంటే పనుకుంటుంది ఎవరితో బండి ఆల్రెడీ మన వాళ్ళే వేరే 20 బైక్స్ 28 బైక్స్ ఉన్నాయి, కౌంట్ చేయలేదు. అందులో మాకు ఒకటి ముందు ఆగిపోతుంది తినమ్మా. ఇంకా మధ్యలో వెళ్ళాం అనుకో ఏదో వీడియో తీస్తున్నా అని చెప్పి నాకు కూడా జర వైజర్ వేసి ఇదిగో వచ్చాయి కదా. ఇంకా దీని గురించి ఏమనుకుంటలే, ఇది ఎందుకు వచ్చిందో అప్పుడు. మన దగ్గర పైసలు లేనప్పుడు ఇదే వస్తుంది ఫస్ట్. మన దగ్గర ఎప్పుడు రాడు పైసలు లేనప్పుడు. ఫస్ట్ ఇగో ఇది ఈ సింబల్ వస్తుంది. దిస్ మీన్స్ మన దగ్గర పైసలు లేవని. ఆ సింబల్ వచ్చిందంటే మన దగ్గర పైసలు లేవని. షోరూమ్ అని గీయాలి ఇప్పుడు పైసలు. మన దగ్గర ఉండవు. ఏం చేస్తాం, అట్టు వస్తుంది అన్నమాట. ఆయన దగ్గర జోబులు కాలైనా కథ మనపై కూర్చున్నాం. ఇంకా పెడదాం పొక్క పెద్దది, జోబు చింపి పడదామని వస్తుంది అన్నమాట. అబ్బా చల్ల కాలే పొద్దున్నే. నేను అమ్మ జీవితం ఇదేంటి ఏమో చేస్తుందా. కరాచి కుర్తలు దొరుకుతలే మధ్య. అదే స్కూల్లో అంటే స్కూల్ టైం అంటే ఏమన్నా ఇంకా అప్పుడే ఆ టైంలో 2018లో కరాచీ అంటే ఫేవరెట్. పాత చేస్తూ పోతుంది బయట. మనం ఎన్నేద్దామన్నా ఎన్నేస్తాయి. ఇది బాగుంటుంది కానీ వద్దు ఏమో మనమైతే తక్కువరా బాబు. పట్టుకోపోదామా? హాయ్ బ్రో సాయి. మనకైతే చాయ్ ఇచ్చారనమాట. వెల్కమ్ చెప్పారనమాట మనకి. లొకేషన్ అయితే బాగుంది. మనల్ని వచ్చారు చాయ్ బ్రేక్ ఇచ్చారు. మంచిగా నిలబెట్టి స్టంట్ పెద్ద స్టంట్ చేసారు అనమాట. మంచం మీద కొట్టారు. కూర్చోర్రా అంటే అందరు కలిసి కూర్చోరు. ఇరిగిపోయింది దెబ్బకి. ఇలా సెట్ చేసారు అనమాట. మనం చాయ్ తాగుకుంటా చిట్ చాట్ చేస్తారు. మరి మనకైతే పులిహోర చేతిలో పెట్టారు గుడికి వచ్చినట్టు. ఈడొకటి తింటుండు, ఇడికోడు దెంగి తింటున్నాడు. ఇట్లా మన సింగింగ్ కాంపిటీషన్ అవుతుంది అనమాట. మన నిక్కీ బ్రోది, అది సోహన్ బ్రోది, ఇది మన తెలియదు. కాంపిటీషన్ గెలిచిన వాళ్ళకి చైన్స్ వేర్ గిఫ్ట్ ఇచ్చారనమాట. మొత్తం ఖుషిలో ఉన్నారు ఒక్కొక్కరు. చైన్స్ పేరు టీ పౌడర్ కూడా. కెఫే వాళ్ళు అయితే వాళ్ళకి టీ పౌడర్ ఇట్లా వచ్చినందుకు మనల్ని అందరూ ఉన్నారు బ్యాక్ సైడ్. అందరు మన వాళ్ళు. థీమ్ అయితే మంచిగా ఉంది కదా.
అట్లా గుడిసెలు అదని ఏమంటారు తాటి చెట్లు సంథింగ్ అక్కడ ఇటు ఒక మిర్రర్ ఉందంటే మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి మంచిగా మంచిగా అనిపించాలి. ఏ కిచెన్ అంట ఏదో శిశిరం అంట సంథింగ్ అట్లా ఉంది. అదొక స్క్రీన్ ఉంది, మన అడ్వెంచర్లు పెట్టేది ఆడ. సో థీమ్ అయితే మంచిగా ఉంది. నేను అయితే ఇట్లా కొంచెం డెకరేషన్ చేసినట్టు చేసేది అన్నమాట మా వాళ్ళు. బాగుంది. ఇట్లా పొద్దున్నే ఒక రైడ్ వేసి టిఫిన్ చేసి మంచిగా ఇట్లా ఉయ్యాల్లో కూర్చుంటే బా ఫీల్ వేరే ఉంది. సో బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.